శ్రావణ మాసం అంటే మనందరికీ చాలా స్పెషల్. అందులో వరలక్ష్మి వ్రతం అంటే ఇంకా స్పెషల్ కదండి. ఆ రోజు ఆడవాళ్ళందరూ చక్కగా రెడీ అయ్యి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించుకుంటారు. ఇంట్లో ఒక పండగ వాతావరణం ఉంటుంది. కానీ నా చిన్నప్పటి రోజుల్లో గుర్తొస్తే వరలక్ష్మి వ్రతం అంటే ఇంటికి ముత్తైదువులను పిలిచి వారికి బొట్టు పెట్టి కాళ్ళకు పసుపు పట్టించి అలాగే గంధము పట్టించి పూలు ప్రసాదము అలాగే గాజులు ఇచ్చేవాళ్ళు. వీలైతే బ్లౌజ్ పీస్ ఇచ్చేవాళ్ళు. చాలా సింపుల్గా ఉండేది, కానీ ఆ సింప్లిసిటీలో చాలా ప్రేమ ఉండేది. ఇప్పుడు రోజులు మారాయి, మన సెలబ్రేషన్స్ కూడా కొంచెం గ్రాండ్గా మారాయి. వరలక్ష్మి వ్రతం అంటే పూజ ఒక్కటే కాదు, అమ్మవారి డెకరేషన్ ఎలా చేయాలి, ఎన్ని రకాల ప్రసాదాలు ప్రిపేర్ చేయాలి, వచ్చిన వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్స్ ఏమి ఇవ్వాలి, అది అందరికీ డిఫరెంట్గా ఉండాలని కూడా ఆలోచిస్తున్నాము. కొన్నిసార్లు మనం రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడం కూడా ఒక కాంపిటీషన్ లాగా ఫీల్ అవుతున్నాము. కొత్తగా ఏమి ఇవ్వాలి, అందరికంటే డిఫరెంట్గా ఏమి ఇవ్వాలి, ఎవరైనా ఇంట్లో ఇలాంటిది ఇచ్చారా అని ఆలోచిస్తాము. కానీ నా ఒపీనియన్ ఏంటంటే రిటర్న్ గిఫ్ట్ ఎంత కాస్ట్లీగా ఉండాలి అనేది ఇంపార్టెంట్ కాదండి. మనం అమ్మవారి పూజకి వచ్చిన వారిని ప్రేమతో గౌరవించి ఒక చిన్న గిఫ్ట్గా ఇస్తే చాలు. అందుకే మన లీలా కలెక్షన్స్లో కూడా వరలక్ష్మి వ్రతం కోసం పూజా రిటర్న్ గిఫ్ట్స్ అవైలబుల్గా ఉన్నాయి. మీకు ఓన్లీ బ్లౌజ్ పీస్ కావాలా, లేకపోతే సెట్స్ కూడా కావాలా? సెట్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. సెట్స్లో వచ్చేసి బ్లౌజ్ పీసు, బ్యాంగిల్స్, పసుపు కుంకుమ, ఒక్క, బ్యాంగిల్స్, బ్యాగ్, ఇలా డిఫరెంట్ ఐటమ్స్ని కలిపి సెట్ లాగా ప్రిపేర్ చేయొచ్చు. మీ బడ్జెట్కి, మీ రిక్వైర్మెంట్కి తగ్గట్టు ఆప్షన్స్ అవైలబుల్గా ఉంటాయండి. మీ రిక్వైర్మెంట్ ఏంటో చెప్పండి, మీకు అవైలబుల్ ఉన్న ఆప్షన్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన ట్రెడిషన్స్ గురించి అందరికీ వారి వారి ఎక్స్పీరియన్స్, ఒపీనియన్స్ ఉంటాయి. నాకు తెలిసిన నా చిన్నప్పటి మెమోరీస్తో ఈ వీడియో షేర్ చేశాను. ఈ వరలక్ష్మి వ్రతము అందరికీ అమ్మవారి అనుగ్రహము, సంతోషము, ఐశ్వర్యము కలగాలని కోరుకుంటున్నాను. హ్యాపీ వరలక్ష్మి వ్రతం టు ఎవ్రీవన్. అలాగే మన లీలా కలెక్షన్స్లో నైటీస్, శారీ పెట్కోట్స్, బెడ్షీట్స్, బ్లౌజ్ పీసెస్, టవల్స్ ఇలా అవైలబుల్గా ఉంటాయండి. మీకు ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే నేను డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఇస్తాను, మీరు ఆ నెంబర్కి మెసేజ్ చేయొచ్చు. సో మీ ఎక్స్పీరియన్స్ ఏంటో మీరు కూడా కామెంట్స్లో చెప్పొచ్చు. థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం లీలా కలెక్షన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.